ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంది? మళ్ళీ జగన్ గారు వస్తే బాగుంటుందని చూస్తున్నామండి మేము. జగన్ గారు. జగన్ గారు గవర్నమెంట్ మీకు ఏమైనా లబ్ధి పొందారండి? ఏమైనా ఆ వచ్చిందా? లబ్ధి బంధు అంటే అండి ఇప్పుడు 18,500 అమ్మ ఒడి, డ్వాక్రా రుణమాఫీ ఇలాంటివన్నీ ఉన్నాయండి. అంటే మేము ఎస్సీ వాళ్ళు అన్నమాటండి. మేము ఓకే. రైతులకి అయితే ఇవి ఉంటాయి కదండి, రైతు భరోసాలు గట్టాను ఇవన్నీ అండి. కుర్రోళ్ళకి చదువులు అవి బాగున్నాయండి. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా, జగన్ ని ఓడిస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా. అంటున్నారండి. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారండి. మరి ఇతని ప్రయత్నం ఇతను చేస్తున్నాడు, జగన్ గారి ప్రయత్నం ఈయన చేస్తున్నారండి, సీఎం గారు. మరి ఆయన మరి ఎవరన్నది ఏటన్నది మనం చెప్పలేం కదా. మేమంటే పరిపాలన బాగుందని చెప్పగలుగుతాం కానివ్వండి, పరిపాలన బాగుందని చెప్పగలుగుతాం అండి. మరి వాళ్ళ పొత్తులు ఎట్టుకుని వస్తే అంతవరకు మాకు తెలియదు కదండి. మరి మరి పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఉన్న వంగ గీత గారికి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని సమాచారం. గీత గారు అయితే అయిపోతారండి. వంగ గీత గారు. వంగ గీత గారు అయితే పర్లేదండి. ఆవిడ మాకు మేలు చేసిందండి. ఇక్కడ ఈ ఊరు పేరేంటి? మాదాపురం అండి. వచ్చారా ఎప్పుడైనా మాదాపురం? మాదాపురం ఒకసారి వస్తామండి, చాలా సార్లు వస్తామండి. ప్రజలకు దగ్గరకు ఉంటారా? పెద్దలకు దగ్గరగానే ఉంటారండి. ఇప్పుడు ఏ పని అన్నా జరే కేకే చేయించుకొచ్చండి, ఆవిడ చేస్తుంది కూడానండి. ఏం కావాలన్నా సౌకర్యాలు చేస్తారండి. గీత గారు అయితే చేస్తారండి. మళ్ళీ వచ్చే అవకాశం ఉండిద్ది అంటారా పోటీ చేస్తే? ఉంటుందండి గీత గారికి అయితే. పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారని సమాచారం. గీత గారు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు మామూలుగాను. గీత గారికి ఎలాగ ఉంటది అంటే అండి, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారో లేదో ఇంకా మాకు తెలియదండి ఆ విషయం. చేస్తే ఎలా ఉంటది అంటారు? చేసిన కాటికి పర్లేదు, మరి ఆవిడ ఉంటే పర్వాలేదండి. వేరే క్యాండిడేట్ ఎవరైనా ఉంటే మేము చెప్పలేమండి. మరి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే గీత గారు నెగ్గేస్తారు. గీత గారు ఉంటే పర్వాలేదండి. మరి అంటే ఇక్కడ మామూలుగా కాపు వర్గం ఎక్కువండి ఇక్కడ. మరి ఆవిడ కాపులే, ఈయన కాపులే కదండి. మరి మళ్ళీ రాష్ట్రానికి జగన్ చంద్రబాబు నాయుడు జగన్ గారే రావాలనేసి అనుకుంటున్నామండి. పవన్ కళ్యాణ్ కూడా సీఎం గా పోటీ చేస్తాను, చంద్రబాబు నాయుడు సీఎం గా పోటీ చేస్తాను, వీళ్ళిద్దరు పొత్తు పెట్టుకుని వస్తున్నారు. మరి జగన్ ఒంటరిగా ఉన్నాడు, గెలుస్తాడా? జగన్ గారు ధైర్యంగానే ఉన్నారండి. వాళ్ళు ఎన్ని పొత్తులు పెట్టుకునే కాడికి బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారో, మా వైసీపీ దీంతో పొత్తు పెట్టుకుంటున్నారండి. పెట్టుకున్న కాడికి ఆయన ధైర్యంగానే నేను ఒకటి సింగిల్ గా వస్తాను అంటున్నారండి. ఆయన ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ గారే రావాలనుకుంటున్నానండి. జగనే రావాలని కోరుకుంటున్నారు. ఆయన ఏమో మామూలుగా మాకు పెన్షన్ వస్తుందండి. నాకు తెల్లారిపోతే ఇంటికి తెచ్చి ఇచ్చేస్తున్నారు, పెన్షన్ బియ్యం తెచ్చి ఇచ్చేస్తున్నారు. మా మనవరాలు ఉంది, స్కూల్కి డబ్బులు వేస్తున్నాడు. అదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా, ఉన్నాడు ఒంటరిగా ఉన్నాడు, గెలుస్తాడు? జనాల్లో ఉందండి. అప్పుడు మనుషులు పెట్టి ఉంటుందండి. మేము మా జగన్ కావాలనుకుంటున్నాం. అలాగే అందరూ అలాగే అనుకుంటే వచ్చేస్తాడు, దానికి ఉందండి. వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఉన్న వంగ గీత గారి సంగతి ఏమంటారు? వంగ గీత గారు కనీసం పోటీ చేస్తున్నారని. వంగ గీత గారు అయితే వస్తుందండి. వంగ గీత గారు అయితే నెగ్గేస్తుందండి పిఠాపురంలో అయితే. పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇద్దరు పోటీ చేస్తే వంగ గీత గారు నెగ్గుతారండి. పవన్ కళ్యాణ్ అవకాశం ఉండదు అంటారు? ఉండదు. వంగ గీత గారికి అందరికీ తెలిసింది. ఒకవేళ టీడీపీ నుంచి ఎస్ఎన్ వర్మ గారు పోటీ చేస్తే? వర్మ గారు చెప్పలేమండి. మరి వర్మ గారు వస్తారనేది లేదు, చెప్పలేం. కానీ వీళ్ళిద్దరికి అయితే మాత్రం వంగ గీత వచ్చేద్దండి. పవన్ కళ్యాణ్కి ఇద్దరికి పోటీ అయితే వంగ గీత వచ్చేద్దండి. ఉంటదండి. కాకెత్తే బలుగుతుందండి. మాదాపురం మీ ఊరికి వచ్చారా? మాదాపురం ఎప్పుడండి, మాకు చెరువు కూడా ఆవిడే కాపాడింది. పండించుకుంటున్నాం 200 ఎకరం. అది ఎలా పండించుకొని నేను చూసుకుంటాను అన్నది. కలిసిపోకుండా ఊరిని కాపాడింది. కలిసిపోకుండాను ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ రావాలనుకుంటున్నాను. ఎందుకమ్మా జగన్మోహన్ రెడ్డి రావాలనుకుంటున్నారు? జగన్ అంటే ఆడవాళ్ళకి కొంత మేలు చేస్తున్నాడు కదా. మహిళా మండలం, పిల్లలకి డబ్బులు, మా ఆడవాళ్ళకి 18 ఏళ్ళు అవి వేస్తున్నాడు కదా, 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి. అలాగే అందరూ ఆడవాళ్ళు మహిళా మండలం ఉన్న వాళ్ళు అందరూ జగనే రావాలనుకుంటున్నారు.
జగన్ అనే వ్యక్తి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని పథకాలు పెడుతున్నాడు కదా, ఈ పథకాల వల్ల సోమరపోతులు అవుతున్నారు అంటున్నారు. సోమరపోతులు నిజంగానే అవుతున్నారు? సమరభూతులు అంటే అది తెలియదు కానీ మా ఆడవాళ్ళు అయితే అతను ఉన్నాడు. ఈ డబ్బులు అనేది మీకు ఉపయోగపడుతున్నాయమ్మా? మీకు ఉపయోగపడుతున్నాయి మరి. దేనికన్నా అకౌంట్లో వేస్తున్నారా? లంచాలను తీసుకుంటున్నారు? లంచాలు అవి తీసుకోవట్లేదు, అకౌంట్లో వేస్తున్నారు. లంచం గట్రా ఎవరు తీసుకోవట్లేదు. మరి ఈసారి ఇక్కడ పిఠాపురం నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఉన్న వంగ గీత గారా, లేదా టీడీపీ నుంచి ఎస్ఎన్ వర్మ గారా? ఏమో తెలియదండి ఎవరు వస్తారో. వంగ గీత గారు తెలుసా? వంకాయ తెలుసండి. వచ్చారా మన వాళ్ళకి ఎప్పుడైనా? వచ్చారు. ఎస్ఎన్ వర్మ గారు? వర్మ అయితే ఎప్పుడు ఎవరో కష్టం వచ్చినా సుఖం వచ్చినా బాధలోనూ కనిపించాడు అతను అయితే. పైన రాష్ట్రానికి అయితే మీరు చంద్రబాబు నాయుడు జగన్ ఏం తెలియదండి ఇప్పటికి. అంటే ఈ 3 సంవత్సరాలు బట్టి బాగా చేస్తున్నారు కదా జగన్. ఇప్పుడు అంటే ప్రజల మనుషుల్లో చంద్రబాబు నాయుడు కళ్యాణం కూడా అంటున్నారు. పిఠాపురం నుంచి కళ్యాణ్ పోటీ చేస్తారు అంటున్నారు కదా, ఎలా ఉంటుంది అంటారు ఈసారి? ఏమో తెలియదండి ఎలా ఉంటుందో. జగన్ కళ్యాణం అయితే బాగానే ఉన్నారు. ఇక్కడ పేరు ఉంది. చంద్రబాబు నాయుడు కళ్యాణం కూడా జగన్ అంటే జగన్ అయితే బాగా చేశాడండి, ఆడవాళ్ళకి మేలు చేశాడు. ఇల్లు తలాలని పథకాలని ఇల్లు కీములని అన్ని ఇస్తున్నారు. బాగానే ఉందండి పరిపాలన అయితేనండి. బాగా చేశారండి, చదువుకోవడానికి ఎలా అనిపిస్తుంది? బాగా చేశారు. ఇంగ్లీష్ మీడియం పెట్టారండి, అన్ని బాగున్నాయండి. వేస్తున్నారండి. ఇప్పుడు 4వ సారి అండి, ఇది 5వ సారి అండి వేస్తారండి. 4 సార్లు ఏదైనా మీకు 50,000 పైన వేశారు కదా? వేసారండి. పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో ఎలా ఉందమ్మా చదువు? బాగానే ఉందండి, స్కూల్ బాగుందండి, భోజనాలు అన్ని బాగున్నాయండి. అంటే ఆడవాళ్ళకి గవర్నమెంట్ స్కూల్లో వాష్రూమ్స్ ఇదివరకు బాగున్నాయండి. ఇంతవరకు కాదండి, ఇప్పుడు బాగున్నాయండి. జగన్ వచ్చాక కట్టించారండి. బాత్రూమ్ కూడా క్లీన్ గా ఉంటున్నాయండి. గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎలా ఉండేది బాత్రూమ్లు? అప్పుడు మనకి తెలియదండి, మన పిల్లలు పెద్ద పిల్లలండి, మనకి తెలియదండి అప్పుడు. ఇప్పుడు బాగానే ఉందండి. కట్టించారంట, పిల్లల్ని అడుగుతున్నారా ఎలా ఉన్నాయని? బాగున్నాయి అంటున్నారండి, పిల్లలు కూడా బాగున్నాయండి. పిల్లలు కూడా బాగా చేస్తున్నారండి. ఫుడ్ ఫెసిలిటీ ఎలా ఉందమ్మా పిల్లలకి? అన్ని బాగానే ఉన్నాయండి. డైరెక్ట్ స్కూల్లో అన్ని బాగున్నాయండి, అన్ని బాగున్నాయండి. అకౌంట్ లో పడుతున్నాయి మీకు డైరెక్ట్ డబ్బులు? అకౌంట్ లో పడుతున్నాయండి పిల్లలకి. అమ్మఒడని అకౌంట్ లో పడుతున్నాయండి. చేతికి ఏమైనా ఇస్తే లంచాలు ఏమైనా తీసుకుంటున్నారా? లేదండి, అలాంటివి ఏమి లేవండి. లంచాలు లేవు? లేవండి, అలాంటివి ఏమి లేవండి. జగన్ గారు ఏమి వేస్తున్నారో అయ్యే పడుతున్నాయండి పిల్లలకి. వాలంటీర్లు డైరెక్ట్ ఇంటికి వచ్చి ఇస్తున్నారమ్మా, అది ఏమైనా కావాలన్నా చేసి చేస్తున్నారండి. వాలంటీర్లు చేస్తున్నారండి. మనకి ఏమన్నా అవసరం వచ్చినా ఏదన్నా మనం పడి అంటే అండి ఇస్తున్నారండి. బాగానే ఉందండి, అన్ని బాగున్నాయండి. మరి ఆయనే రావాలండి. చంద్రబాబు నాయుడు జగన్? జగన్ గారు రావాలండి. పవన్ కళ్యాణ్ ఉన్నారంటారా? అందరూ ఆడవాళ్ళందరూ పవన్ కళ్యాణ్? ఏమండి మనకి తెలియదండి, ఆ సినిమాటలు గొడవ గంట మనకి ఏం తెలియదండి. జగన్ గారు రావాలి. ఎలక్షన్ లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? నేను జగన్ బాబు రావాలనుకుంటున్నాను. ఎందుకు జగన్ బాబు రావాలనుకుంటున్నారు? నేనా, నాకు ఏమీ లోటు లేదు. అయిన వల్ల నేను పుత్తగించి తాగుతున్నాను. నా పెద్ద కొడుకు కింద నన్ను పోషిస్తున్నాడు. కొడుకులు లేరు, ఎవరో లేరు నాకు. అది ఏమొస్తుంది జగన్ వచ్చాక మీకు? ఏమేమి వస్తుంది? చేతివత డబ్బులు పడుతున్నాయి, రుణమాఫీలు పడుతున్నాయి. నాకు ఆ 2 చాలా పెన్షన్ ఇస్తున్నారు. ఆ 2 చాలు నాకు. దేవుడు అది ఇచ్చాడు, చాలు. అది చీర కట్టుకోండి. ప్రస్తుతం చూస్తున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా, జగన్ ఓడిస్తాం జగన్ ఓడిస్తాం జగన్ ఇంటి పంపిస్తాం అంటున్నారు. అంటున్నారా? ఏమో మరి. నా దృష్టికి నేను తింటున్నాను కాబట్టి నేను అయిన వల్ల నేను గుండెల మీద తన్ను తిన్న రుణానికి నేను తిడతాను, ఎవరు ఏమంటే అనుకోని. అంతే. ఓ నా జగన్, నా జగన్. మరి జగన్ అనే వ్యక్తి రోజు 18,000 డైరెక్ట్ నీ అకౌంట్ లో వేస్తున్నారు కదా, ఏ గవర్నమెంట్ ఏ ముఖ్యమంత్రి నీకు ఇలా వేస్తారు? ఎవరు వేయరు. 4వ సారి. ఇప్పుడు 4వ సారి ఏదైనా నీకు 50,000 పైన వేసాడు. వేసారండి. 50,000 ఏ గవర్నమెంట్ వేసిందా మీకు? వేయలేదు. ఏది ఏ ముఖ్యమంత్రి వేసాడు? వేయలేదు. చంద్రబాబు నాయుడు పరిపాలన ఇప్పుడు ఎంత వచ్చింది? చంద్రబాబు నాయుడులో ఏమీ రాలేదు నాకు. జగన్ బాబు నాయుడులో వచ్చింది పరిపాలనలో. అంతే. డైరెక్ట్ మీ అకౌంట్ లో పడ్డాయి. లంచాలు తీసుకుంటున్నా అంటున్నారు. ఏమో లంచాలు గట్టా మేము ఎరగండి, ఎవరో మా వాళ్ళు తీసుకోరు. అన్ని సౌకర్యాలు బాగుంటున్నాయి. మీ పిఠాపురం నియోజకవర్గంలో వంగ గీత గారు తెలుసా? తెలుసండి.
ఆవిడే మంచి పని చేస్తుంది. ప్రజలకు దగ్గరలో ఉంటుంది. ప్రజల దగ్గరలో ఉంది, ఆవిడ మంచి పని చేస్తుంది. అన్ని సౌకర్యాలు బాగానే జరుగుతాయి. అన్ని సౌకర్యాలు బాగున్నాయి. నా జగన్ బాబు నన్ను పోషిస్తున్నాడు చాలు. ఆయన వల్లే నేను ఇలా నిలబడ్డాను చాలు.